క్రికెట్లో ఎంతమంది స్టార్ ఆటగాళ్లున్నా సచిన్ స్థానం ప్రత్యేకం. 2 దశాబ్దాలకు పైగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే చివరిసారిగా 2022లో లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడిన సచిన్ తాజాగా చారిటీ కోసం మరోసారి బ్యాట్ పట్టాడు. సచిన్ ఆటను చూసి కుమార్తె సారా టెండూల్కర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. బెంగళూరులోని సత్యసాయి గ్రామాలోని సాయి కృష్ణన్ క్రికెట్ స్టేడియంలో గురువారం చారిటీ మ్యాచ్ జరిగింది. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో సచిన్ వన్ వరల్డ్ తరపున మ్యాచ్ ఆడారు. చేజింగ్లో మాస్టర్ బ్లాస్టర్ సారా టెండూల్కర్ తన తండ్రి బ్యాటింగ్ ఆడుతున్న వీడియో తీసుకుంది. తండ్రి క్లాసిక్ స్ట్రోక్లు, ట్రేడ్ మార్క్ షాట్స్ చూసి పరవశించిపోయింది. రికార్డ్ చేసిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ కథనంలో పోస్ట్ చేసింది. దీనికి ఏడుస్తున్న ఎమోజీతో పాటు నోస్టాల్జియా అనే పదంతో క్యాప్షన్ యాడ్ చేసింది. హార్ట్ సింబల్ ఉన్న ఎమోజీతో తన భావాన్ని వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్లో సచిన్ 27 పరుగులు చేసి మురళీధరన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 7 దేశాలకు చెందిన 24 మంది దిగ్గజ ఆటగాళ్లు ఈ మ్యాచ్లో పాల్గొన్నారు. విద్యా, ఆరోగ్య రంగాలకు సహాయం చేసేందుకు విరాళాల సేకరణ కోసం వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు.